ఇంత దూరం రాలా అంత అమరావతి చుట్టుపోయి ఇప్పుడు మంత్రి గారు శాసన మండలిలో ఆంధ్ర రాష్ట్ర రైతులు ఆనందంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి పరిశీలించి ఈ రోజు చూడండి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ 10 లక్షలు అయిపోయింది. ఇప్పుడు ఎంతో చేతికి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా మొదలెట్టుకోవాలండి. మళ్ళీ పెట్టుబడి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళా మొదటి నుంచి రావడం కష్టపడి అది మొదటి నుంచి వస్తుంది. మళ్ళీ 10 లక్షల మళ్ళీ కట్టాలా, పెట్టుబడి పెట్టాలా, అవును మొదలైన జాగ్రత్త చూసుకోవాలి. అధికారులు వచ్చి ఇట్లా వర్షం పడుతున్న అకాల వర్షాలు పడితే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారా, సూచించారు? ఏ అధికారి మా దగ్గరకు రాలేదు. ఎవరు రైతు భరోసా లేదు. రైతుల దగ్గరకు వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, పరామర్శించిన వాళ్ళు అంతకన్నా లేదు. ఎవరు లేరు. అందుకే మంత్రి గారు రైతులందరూ ఆనందంగా ఉన్నారంటే అసలు గ్రామాలకు వచ్చి మిమ్మల్ని అడిగి తెలుసుకున్నాను వచ్చాం. పలకరించేది నేను ఆశ్చర్యమే, రైతులందరూ ఆనందంగా ఉన్నారంటే. అందుకే ఈ సమస్య మీరు ఎదుర్కొంటున్న సమస్య తీసుకుని వచ్చింది. ఇంకా ఇక్కడ మన మిరప రైతులు ఎవరైనా ఉన్నారా? మిరప కానీ వరి కానీ వాళ్లే కదండి మిరప రైతులు, వరి రైతులు. మిరప వేసిన వాళ్ళు, వరి వేసిన వాళ్ళు రైతులు. పొగాకు వేసారండి. పొగాకు, మిర్చి, నమస్కారం. నా పేరు సురేంద్ర. నేను గొడవలు కారచేట మండలం నుంచి మాట్లాడుతున్నాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఇంటి దగ్గరికి వచ్చినాక ఈ పొలం పనుల మీద తిరుగుతున్నాను. నేను స్టార్ట్ అయిన నుంచి 3 సార్లు దుక్కుతాను. మిరపకి 2 DAP కట్టలు పెట్టాను. నీచల్గా 3 రూపాయలు పెట్టి మొక్క కొన్నామండి. తర్వాత మొక్క వేసిన తర్వాత దానికి దుక్కు కొనడం కానీ ఏదైనా సరే తర్వాత మళ్ళీ 3 కట్టలు DAP పెట్టామండి. రైతు భరోసా కేంద్రంలో అడిగితే DAP 1250 రూపాయలు DAP. బయట మార్కెట్ లో 1220 రూపాయలు. అగ్రికల్చర్ ఆఫీసర్కి నేను గూగుల్లో కొట్టి ఏమేమి సప్లై చేస్తుందని చూస్తే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ వచ్చాయండి. వైసీపీ వచ్చినాక ఒక్కటన్నా చూద్దామంటే ఏది లేదు. రైతు భరోసా కేంద్రంలో మినిమం నాలెడ్జ్ వేసే వాళ్ళకి నేను 30 తారీఖు పెట్టాను. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు ఏమైంది? ఏమనలేదు సార్. DAP అప్లై చేద్దామని వెళ్తే అక్కడ 1250 రూపాయలు DAP ఉంది. బయట 1220 రూపాయలు నీకు కొందిస్తారు. 1220 బయట ప్రభుత్వం రేట్ ఎక్కువ, 30 రూపాయలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆర్బీకే విత్తనాలు తీసుకున్నారా? దానికి దీనికి 20 రూపాయలు తేడా ఉంది. విత్తనాలు 20 రూపాయలు తేడా ఉంది. శనగలు అసలు ఎంతవరకు 3 సంవత్సరాల నుంచి ఏసీలో పెట్టించామండి. ఎంతవరకు ఎవరు దాని జోలి పట్టించుకోలేదు. అప్పుడే కొంటా ఉన్నారు. మేము 10 రూపాయలు పెరిగితే ఇంకా 20 రూపాయలు పెరిగించామని ఆస్తి అంతే చూస్తా ఉన్నాం. ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి కొనలేదు సార్. కొనలేదు. ఇంతవరకు ఇసుక అయితే నేను ఇల్లు చిన్నదైపోయిందని పెద్దగా కట్టించుకుందామని అసలు మాట్లాడితే బ్లాక్ లోనేమో 10,000 ఉంది సార్. అంతా వైసీపీ వాళ్ళే. కింద నుంచి పైదాకా మొత్తం వైసీపీ వాళ్ళే. అందరికి ఇచ్చుకోవాలండి. మీరు మాకే కాదండి. ట్రాక్టర్ అడిగితే 4,250 రూపాయలు ట్రక్ బుక్ చేశాను సార్. ఎక్కడో మాది ఇక్కడే కారం పక్కన అండి గొడవలు చీరాలి. ఇక్కడ 12 కిలోమీటర్లు మాకు ఇసుక తోలి చూస్తే పావు ట్రక్ కూడా రాదు. ఏది అసలు ఒక యంత్రం కానీ ఏది సబ్సిడీ కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేశారు? నేను 6 ఎకరాలు వేసానండి. సొంత పొలం? సొంత పొలానండి. 6 ఎకరాలు వేసాను. ఒక 4 ఎకరాలు మాత్రం అసలు పూర్తిగా పోయింది సార్. 2 ఎకరాలు ఒక రకంగా ఉంది. 4 ఎకరాలు మాత్రం పూర్తిగా పోయింది. మీరు ఎంతమంది ఎంత పెట్టుబడి పెట్టారు? మేము 4,70,000 పెట్టానండి ఇప్పటికే. మొత్తం ఏదైనా కానీ మేము ఈ వర్షం పడిన తర్వాతే కాపర్ కానీ మెగ్నీషియం కానీ అలా చల్లితే పని చేస్తుందంటే భూమిలో 2 సార్లు వేసాను కాపర్. పైన మళ్ళీ స్ప్రే చేశాను. రికవర్ కాలేదు సార్. ఇంకా అది పోయినట్టు. అధికారులు వస్తాం చూస్తాం జరిగిందా? ఎవరు రాలేదు సార్. మీరే రావటం. ఇంకా ఎవరన్నా వస్తారని చూస్తా ఉన్నాను. ఎవరు లేరు. ఎవరు రాలేదు. ఏడంతారండి వాళ్ళు ఏజ్లో బాబు ఎక్కడ
సార్ మీ పేరు ఊరు ఎన్ని ఎకరాలు ఏమి వేస్తారు ఇప్పుడు అందరూ వేసుకున్నారు చెప్పారు లేనాళ్ళు కొంతమంది తెచ్చుకొని పెట్టుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి కౌలు రైతులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు కట్టమని అడుగుతున్నారు ఈయన ఏమి ఇచ్చేది ఏం లేదు సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి ఈ బాకీ నీ కొట్టాలి కదా వాళ్ళ కొట్టాలి కదా తెచ్చుకోవాలిగా మరి వాళ్ళు కట్టాలిగా అదేనా కౌలు రైతులు ప్రత్యేకంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది సార్. నేను ఈరోజు మీడియా మిత్రులు ముఖ్యమంత్రి గారికి అదే చెప్పాను. ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడినట్లేదు అడిగాను నేను పోరాడుతున్నాను అడిగారు అందరూ 100% కౌలు రైతులు మీరు ఆదుకోవాలి. హెక్టార్కి 35,000 రూపాయలు ఇవ్వాలి కనీసం ఇవ్వాలి అని దానిపైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. 100 మంది ఉద్యమం చేయాలి కదా తప్పదు కదా. కానీ దున్నపోతే ఎట్టగలుగుతుంది ముళ్ళ కాబట్టి చూడాలి ఈ దున్నపోతుంది తప్పదు కదా. నేను పోవాలి ఈ ప్రభుత్వం నేను పోవాలి సంజీవన వచ్చింది కలిగి ఏమండి మాన్యాలు కౌలు చేస్తున్నారు చేలు పెట్టాము వాళ్ళకి చెప్పలేదు. దేవుడు మాన్యాలు సార్ దేవుడు మాన్యాలు ముందు ఆ దేవుడు మాన్యాలు బాబు సమయం ఉంది కొన్ని ఫీజు కూడా వెళ్ళాలి కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. బాబు మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా లోకేష్ బాబు గారిని కోరుతున్నాను. దేవుడు మన్నాలు మీకు చెప్పకుండా కౌలుకు తీసుకున్నాం వాళ్ళు పట్టుకోవడం ఆఫీసరు నేను చెప్తాను. ఎవరు బాగుంది ఈ ప్రభుత్వం వచ్చినా ఎవరు సుఖంగా ఉన్నారు ఎవరు సుఖంగా ఉన్నారు. వైకాపా శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజల్ని పీడిస్తున్నారు. అవునా కదా? ఓకే ఈరోజు పర్చూరు నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మిమ్మల్ని కూడా ఆలోచించమంటున్నాం. జగన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలు ఏం చెప్పారు? అవ్వా తాత పెద్దమ్మ చిన్నమ్మ పెంచుతూ పోతాడు. అవునమ్మా పెంచాడమ్మా ఉల్లి ధర పెంచాడమ్మా మినపప్పు ధర పెంచాడమ్మా చక్కెర ధర పెంచాడమ్మా సిమెంట్ ధర పెంచాడమ్మా ఇసుక ధర పెంచాడమ్మా కరెంటు ధర పెంచాడమ్మా చివరికి క్వార్టర్ బాటిల్ కూడా పెంచాడు. అవునా కదా? సో పెంచుతూ పోతాడు పెంచాడు చెయ్యలు ఎట్టాడు. అందరూ అబ్బా ఇంత పెద్ద మనుషులు అనుకున్నాడు. ఎందుకు ఎత్తాడు సార్? గట్టి కొట్టడం ఎక్కాడు. అవునా కదా? బాధుడే బాధుడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి పండుగ మనం గడపలా. అవునా? సంక్రాంతి కానుకమైంది, రంజాన్ తోఫామైంది, క్రిస్మస్ కానుకమైంది. ఈయన వచ్చాడు, కరోనా వచ్చింది, పండుగలు కూడా లేవు. అన్నా క్యాంటీన్ పోయిందండి. అన్నా క్యాంటీన్ అందుకే అన్నా క్యాంటీన్ తీసేసి ఏం పెంచాలా? 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు. పెంచుతూ పోతాడు. ఈ సంవత్సరం ఏమైంది? ఈ
సంవత్సరం పెంచాలి కదా అంటే లేదా వచ్చే సంవత్సరం జూలై పెంచుతామంటే ఈయన జూలై అయిపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం జూలై ఇంకప్పుడు ఏం చెప్పు తీసుకొస్తాడు ఈయన ఇంక మన దానివల్ల వాళ్ళ డబ్బులు లేదు ఆ 10 సంవత్సరం ఇస్తాడంటే అలాంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్కన రైతు రాజ్యం తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు రైతు లేని రాజ్యంగా తయారు చేశాడు. ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. వరి రైతులు, మిర్చి రైతులు, రాయలసీమలో వేరుశనగ రైతులు అడగడగా ఎక్కడికి వెళ్ళారు రైతులు. వాళ్ళు బాధ అన్ని ధరలు పెంచారమ్మా, అన్ని ధరలు పెంచేశారు. ఈరోజు పెట్టుబడి పెరిగింది, అవునా కదా? అవును. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టుబడి పెద్ద ఎత్తున పెరిగింది వ్యవసాయంలో. కానీ గిట్టుబాటు ధర రాదు. ఆయన చెప్పాడు, నేను ఖరీఫ్ రబీ ముందలే గిట్టుబాటు ధరని ప్రకటిస్తాను. ఆ గిట్టుబాటు ధర చూసి రైతులు ఏం వేయాలో నిర్ణయించుకోవచ్చని చెప్పాడు. ఏమో వేశాడు, అది పేపర్లో యాడ్ వేశారన్నా చెప్పండి, తాత చెప్పండి వేశాడా? చెప్పాడు ఎంత గిట్టుబాటు ధర ఇస్తానని. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇంకో పక్కన రైతు భరోసా ఏమన్నాడు ఆయన? ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఇస్తాడు. అందరూ అబ్బో అంటున్నాడు. ఎంత అద్భుతం అనుకున్నాడు. ఇప్పుడు వచ్చి నేను చెప్పా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి 12,500 ఇస్తాడు. అది ఇప్పుడు 13,500 చేశాడు. అంటే ఒక్కొక్క రైతుకి మనం చూస్తే సంవత్సరానికి 5,000 ఎగ్గొడుతున్నాడు. అంటే 5 సంవత్సరాల్లో 20,000 ఎగ్గొట్టేశాడు. ఇంకో పక్కన ఇన్సూరెన్స్. కేంద్రంలో రాజ్యసభలో ఒక సభ్యుడు, ఇతర రాష్ట్ర సభ్యుడు ప్రశ్నించాడు ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఎంత ఇన్సూరెన్స్ కట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత కట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నెంబర్ 1 లో ఉంటుంది ఆల్ఫాబెటికల్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర వాటా 600 కోట్లు కట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 11 నుంచి 1,200 కోట్ల, గుర్తులేదు, 100 కోట్ల అటు ఇటు కట్టాలి. కట్టిందంతా 0. దాని గురించి మన శాసన సభ్యులు పెద్ద ఎత్తున పోరాడి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వెళ్ళలో కూర్చున్న తర్వాత ఆ రోజు రాత్రి 600 కోట్లు విడుదల చేశారు. సరిపోతుందా? లేదు అని 500 కోట్లు విడుదల. మళ్ళీ అడిగాం, ఇన్సూరెన్స్ ఇప్పుడు ఊళ్ళో ఒకటి చనిపోతారు, చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తాం, చనిపోయిన ముందే ఇన్సూరెన్స్ చేస్తాం, అవునా కదా? మళ్ళీ పంట నష్టం జరిగినా నీకు ఇన్సూరెన్స్ చేస్తాం, నాకు అర్థం. అంటే ఎంత డ్రామా చేస్తున్నాడంటే, ఎంత అన్యాయంగా రైతులను మోసం చేస్తున్నాడు. ఎందుకంటే చాలా బాధాకరం. ఎక్కడ కానీ ఇన్పుట్ సబ్సిడీ సరిగా వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడిగా ఆర్బీకే అన్నారు. ఇప్పుడే తమ్ముడు చెప్పారు బయట తక్కువ ధరతో దొరుకుతుందని. మళ్ళీ మా మంగళగిరి నియోజకవర్గంలో కరకట కమలాసన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభుత్వం దగ్గర విత్తనాలు తీసుకున్నాడు. ఆర్బీకే నుంచి విత్తనాలు తీసుకుని వాళ్ళన్నాడు, అద్భుతమైన విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు. మా ఎమ్మెల్యే గారు కరకట కమలాసన్ ఆయన వేశాడు, పంట రాలా. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు ఇలా ఉన్నాయి. ఇంకా రైతులు ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కావాలని రైతుల్ని, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏకంగా మోటార్లకి మీటర్లు పెడతాడంటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు. ఇప్పుడు మీటర్లు లేదు, బిల్లు లేదు, అవునా కాదా? అవునా కాదా? రేపు మీటర్లు బిగిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? బిల్లు వస్తుంది. అది కూడా ఇలాంటి మీటర్ కాదు, స్మార్ట్ మీటర్ అంట. అడిగా మంత్రి గారు, స్మార్ట్ మీటర్ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఒక నెల బిల్ కట్టకపోతే ఏమవుతుంది? తప్పని కట్టిపోతుంది. ఎవరు అడిగేదిలే, ఏం కట్టు. అలాంటి మీటర్ తీసుకొస్తున్నాడు. తెలంగాణలో ఏలేదు సార్, ఎంత అన్యాయం చూడండి. అంటే స్మార్ట్ మీటర్ తీసుకొస్తున్నారు. పొరపాటున మనకి ఆర్థిక ఇబ్బంది ఉంది, ఒక నెల ఆలస్యంగా కడితే కరెంటు కట్టు. ఎంత మద్యం పట్టుకుంటే షాక్ కొట్టారని జగన్ రెడ్డి గారు అన్నారు. మద్యం కాదు, ఇప్పుడు మోటార్ పట్టుకుంటే షాక్ కట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీటర్లు పెడితే బిల్లు వస్తుంది. ఇంకో ఆలప్పుడు డబ్బులు ఇవ్వాలా, మనప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, అడుగడుగునా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగాన్ని అవమానించే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది.
అనేక బూతులు వాడుతున్నారు మంత్రులు ఉప ముఖ్యమంత్రులే రైతులు నిలదీస్తే ఆ బూతులతో నాకు రాదు. ఎందుకంటే చిన్నప్పుడు నేను బూతులు వాడితే మా అమ్మ ఏ చోటు పుట్టిందని అప్పుడే మర్చిపోయింది. నాకు ఆ బూతులు రాదు. అలాంటి బూతులు వాడుతున్నారు ఉప ముఖ్యమంత్రులే రైతులు అవమానిస్తున్నారు. అదే బాధాకరం. మన శాసన మండలిలో ఒక మంత్రి గారు వేసి చంద్రబాబు నాయుడు గారు వేసారు దండగా అన్నారని మళ్ళీ చెప్పిన సవాల్ చేశారు. ఇద్దరు చెప్పు చెప్తున్నా సరిగా ఎప్పుడు ఎక్కడ చెప్పాడో చెప్పు, చూపించు, నిరూపించు, నేను రాజీనామా చేస్తానని చెప్పి మంత్రి గారు మాట్లాడి. అంటే మీ తరఫున ఎవరు పోరాడినా, మీకు అండగా ఎవరు నిలబడినా వాళ్ళు ఇబ్బంది పెట్టగలిగి ప్రభుత్వం మనందరం కలిసికట్టి ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు వచ్చాను నేర్పుతున్నా? ఒకటి, మీ సమస్యలు తెలుసుకునేదాన్ని. రెండోది, మన చైతన్యం పెరగాలి. మనందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన ఉద్యమించాల్సిన అవసరం ఉంది. లేదంటే రైతులంటే చాలా చిన్న చూపు ప్రభుత్వం. ఇప్పుడు అడిగే మిమ్మల్ని కౌన్సిల్ మంత్రి గారు ఎక్కింది అంటారు. ఆంధ్ర రాష్ట్ర రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. మేము రైతులు అద్భుతంగా చూస్తున్నారు. ఈరోజు వస్తే చూస్తున్నాం. మీరే చెప్పారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన గ్రామంలో. అందుకే మనందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాలి. నేను శాసనమండలిలో మంత్రి గారికి హెచ్చరిక జారీ చేశాను. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు మిమ్మల్ని తరిమి కొడుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మా రైతులు మిమ్మల్ని తరిమి కొడతారు. దయచేసి ఇప్పుడైనా మేలుకొని రైతులను ఆదుకుందని వాళ్ళు కోరటం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఒక చంద్రబాబు నాయుడు గారే ఈరోజు శాసనసభలో సింహం లాగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీరు చూస్తున్నారు వాళ్ళ మంత్రులు, శాసనసభ్యులు ఏకంగా ముఖ్యమంత్రి గారు ఎలా ప్రవర్తిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించారండి ముఖ్యమంత్రి గారు. చిన్నప్పుడే చేస్తాను. కనీసం పెద్ద చిన్న గౌరవం లేకుండా అవమానిస్తారు. నీ తరపున పోరాడితే అవమానిస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, నేను ఎన్నో తెచ్చుకో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ రైతుల తరపున ఈ శాసనసభలో నేను పోరాడుతానని చెప్పిన వ్యక్తి మనకి నాయకుడు చంద్రబాబు నాయుడు. చివరిగా రైతాంగాన్ని ఒప్పామిస్తున్నాం. మీ తరఫున మేము పోరాడతాం. ఈ రోజు కోవిడ్ నిబంధనలు పెట్టారు, అందుకే మనం ఉద్యమించలేకపోతున్నాం. ఇంకో 3 నెలలు కోవిడ్ కూడా పోయే పరిస్థితి వస్తుంది. కలిసికట్టుగా మనందరం చలో అమరావతి ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి చేయాలి, మన డిమాండ్ తీర్చే వరకు పోరాడాలి. మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకు జరగదు? రాజ్యాంగంలో పోలీసులు కూడా అంటున్నారు రైతుల బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం. మేము పోలీసులను తప్పదు కదా, నుంచోమన్నారు కనుక నుంచున్నాం. దయచేసి ఏమనుకోదని వాళ్ళే చెప్తున్నారు. రైతులు వాళ్ళే చెప్తున్నారు. ఇది గాలి ముఖ్యమంత్రి ఏం చేయాలి, మాకు ఈ సమస్యలు తప్పదు, ఏమనుకోదని చెప్పే పరిస్థితి వచ్చింది. మనం చూసాం విశాఖపట్నంలో ఒక మంత్రి గారు ఇల్లు ముట్టడి పిలిపించారు భవన నిర్మాణ కార్మికులు. మచిలీపట్నంలో చూసి ఒక తాపీ మేస్త్రి ఏం చేయబోయారు చూసాం కదా. ఇంకా రాబోయే రోజులు ఇక రైతులే ఉద్యమించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం ఆలోచించి పెద్ద మనసుతో ప్రతి హెక్టార్ కి 30,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా కౌలు రైతులకి, ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులకి 100% ఈ 30,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక తాత చెప్పినట్టు దేవాదాయ సాగు భూములు ఉంటాయి, అవి కౌలుకి తీసుకుని రైతులు కౌలు వ్యవసాయం చేస్తారు. కౌలు రైతులు ఆ కౌలు కూడా ఈ సంవత్సరం తీసేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. ఈ 2 విషయాలపైన పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, మీ తరఫున పోరాడతాం. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను,
పొరపాటున మన ఊర్లోకి వచ్చి మన మోటార్ దిగి మీటర్లు బిగిస్తే మటుకు మీరు ఒప్పుకోకూడదు. అవునా కాదు? ఒప్పుకుంటారా? ఎవరు మాట్లాడలా? ఒప్పుకుంటారా? ఆ మీటర్లు పగలగొట్టాలా? సైకిల్ కట్టేసి ఊరేగింపు చేయాలా? సమాజాన్ని పిలవండి. ఆ మీటర్లు నేనే సాయం వచ్చి తగలబెడతాను. అసలు ఈ వ్యవస్థ నుంచి ఎవరు మన స్వాతంత్రం వచ్చింది? అందరితో విఖ్యాత నట సార్వభౌమ పరిగెత్తిన అందరూ తారకరామరావు ఆనాడు రైతులకి స్వాతంత్రం తీసుకొచ్చారు. నిజమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ హక్కుల్ని ఈ రోజు ఈ గాలి ముఖ్యమంత్రి వచ్చి మన దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే రైతులుగా మీరు, అన్నగారి మనవడిగా నేను కాన్సిడెంట్గా ఉద్యమించాలని మిమ్మల్ని అందరికీ పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రైతులందరికీ పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. నేను సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు